మార్కాపురం జిల్లా గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయంలో అధికారుల ఒత్తిడితో కర్నూలు నగర వీఆర్ఓ బలవన్ మరణానికి పాల్పడే ఘటనపై వీఆర్ఓల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్నూలు జిల్లాలో అధికారుల ఒత్తిడి తట్టుకోలేక వీఆర్ఓ రెహమాన్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్కాపురం జిల్లా గిద్దలూరులోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద వీఆర్ఓల సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రెహమాన్ మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని వీఆర్ఓల సంఘం జిల్లా అధ్యక్షుడు వైపీ రంగయ్య డిమాండ్ చేశారు. గిద్దలూరు తహసీల్దార్ వారి కార్యాలయం దగ్గర నిరసన చేపట్టడానికి కారణం ఏంటంటే, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి గ్రేడ్ 2 వీఆర్ అయినటువంటి మొహమ్మద్ హుస్సేన్ గారు శనివారం రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్యలో భాగంగా వారు బిఎల్ఓ విధులు వివిధ రకాలైన సర్వేలు చేస్తూ బిఎల్ఓ విధులు నాకు వెన్ను నొప్పి ఆపరేషన్ చేస్తున్నారు, నాకు వినాయించమని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పినను అతన్ని బలవంతంగా విధులు చేయాల్సిందని చెప్పి హూం జారీ చేయడంలో అతను మానసికంగా ఒత్తిడికి లోనై అక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.